నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీకి గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ సర్కార్. వర్సిటీ ఏర్పడి 14 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఇండోర్ స్టేడియం లేదు. వర్సిటీ నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించినప్పటికీ స్టేడియం ఏర్పాటుకు నోచుకోలేదు. తాజాగా రాష్ట్ర సర్కార్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇండోర్ స్టేడియం నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించారు అధికారులు. వర్సిటీ స్థాపించి ఏళ్లు గడుస్తున్నా మినీ స్టేడియం లేకపోవడంతో క్రీడాకారులు ఇబ్బంది పడ్డారు. దీంతో వర్సిటీ అంతర్గత నిధుల నుంచి ₹1,62,00,000 రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి గతేడాది అధికారులు ప్రతిపాదనలు పంపారు. తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించారు. 2014లో యూనివర్సిటీలో క్రీడా విభాగాన్ని నెలకొల్పినప్పటికీ మినీ స్టేడియం లేకపోవడంతో విద్యార్థులు ఆటలకు దూరమయ్యారు. ఇన్నేళ్లు మామూలు మైదానంలో వివిధ రకాల క్రీడలు ఏకకాలంలో నిర్వహించడం ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఇండోర్ స్టేడియం పూర్తయితే వర్సిటీ క్రీడా విభాగం బలోపేతం అవడంతో పాటు క్రీడా నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చంటున్నారు విద్యార్థులు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం అనేది శాంక్షన్ కావడం జరిగింది. ₹1,63,00,000 అనేది నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క నిధులు న్యాయబద్ధంగా మరియు సక్రమంగా వినియోగించుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. అలాగే దీని యొక్క పనులు ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. క్రీడా మైదానంలో ఓవైపు 5 షటిల్ కోర్టులతో ఇండోర్, ఓ బాస్కెట్బాల్ అవుట్డోర్ స్టేడియం నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన పనులు కొద్ది రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. షటిల్ కోర్టు కోసం గుంతలు తవ్వారు. బాస్కెట్బాల్ స్టేడియం పనులు కొనసాగుతున్నాయి. 2 నెలల్లో ఈ పనులు పూర్తయి విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. అధునాతన టెక్నాలజీతో స్టేడియం నిర్మిస్తున్నామని అధికారులు అంటున్నారు. అందరికీ నమస్తే. నా పేరు మోహన్, తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. మనం నిజామాబాద్ జిల్లాలో డిచ్పల్లి మండలంలో తెలంగాణ యూనివర్సిటీ చూసుకున్నట్టయితే గతంలో 14 సంవత్సరాల నుండి పోరాడితే వచ్చిన ఇది తెలంగాణ యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం మరియు వాలీబాల్ మరియు బాస్కెట్బాల్ రావడం జరిగింది. ఎన్నో వినతి పత్రాలు, ధర్నాలు, రాష్ట్రోగాలు చేస్తే ఇప్పుడు ఈ ఉన్న ప్రస్తుతం ఉన్న వీసీ గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ కార్యకర్తలు, విద్యార్థులు మరియు టీచర్లు, ప్రతి ఒక్క విద్యార్థి కార్యకర్తలు అందరూ సంతోషపడుతున్నారు. అంటే తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి చెందడానికి మార్పు దిశగా మారుతుంది. దానికోసం విద్యార్థులు సంతోషపడుతూ అడ్మిషన్ల కోసం కావచ్చు, దేని విషయంలో కోసం కావచ్చు విద్యార్థులు తరలించి వస్తున్నారు. ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వస్తుండటంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల నాటి కల నిజం కాబోతోందంటున్నారు స్టూడెంట్స్.